Next, Lavoisier experiment. In respiration chapter, Lavoisier one of the most important scientists. So these scientists, Lavoisier and Priestley, to work on properties of gases and gaseous exchange and respiration process. Finally, both scientists concluded how to gas enter into the human body and how to CO2 come out from the body. So next one is లేవోయిజర్ ఎక్స్పెరిమెంట్. మనకి శ్వాసక్రియలో లేవోయిజర్ యొక్క ప్రయోగాలు చూద్దాం ఏం చేశాడో. సో లేవోయిజర్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ టు అండర్స్టాండ్ the properties of gases. So Lavoisier carried out experiment to understand the properties of gases. So Lavoisier conducted some experiment. So these experiment studied about అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. అంటే లేవోయిజర్ చేసిన ప్రయోగాలు అనేవి దేనికి సంబంధించినవి అంటే వాయువుల యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయోగాలు చేశాడు. అంటే ఇన్ రెస్పిరేషన్ CO2 ఆక్సిజన్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ, CO2 కమ్ అవుట్ ఫ్రమ్ ద అవర్ బాడీ. ఆ రెండు వాయువుల గురించి ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే లేవోయిజర్ అండ్ ప్రిస్ట్లే. సో హియర్ లేవోయిజర్ ఎక్స్పెరిమెంట్. So Lavoisier carried out experiment to understand the properties of gases. అంటే వాయువుల ధర్మాల్ని అర్థం చేసుకోవడానికి ఇతను ప్రయోగాలు చేశాడు. మరి ఇన్ రెస్పిరేషన్ హౌ మెనీ గ్యాసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్? 2 gases are involved. One is oxygen, second one is carbon dioxide. Understand? So here Lavoisier to take one closed bell jar. This is the closed bell jar. Closed bell jar. Closed bell jar. So these closed bell jar kept into lime water. ఇతను ఏం చేశాడంటే ఒక గంట జాడి, మూసివేసినటువంటి గంట జాడిని తీసుకొని లైమ్ వాటర్లో ఉంచాడు. అంటే సున్నపు తేట ఉన్నటువంటి నీరులో ఉంచాడు. ఇన్సైడ్ ద క్లోజ్డ్ బెల్ జార్ టు టేక్ చార్కోల్, పవర్డ్ చార్కోల్ అంటే బొగ్గు పొడిని తీసుకున్నాడు ఎవరో లావోయిజర్. ఆఫ్టర్ దట్ ద బర్న్ ద పవర్ చార్కోల్, దీని ఏం చేశాడంటే బర్నింగ్ చేశాడు. సో జనరల్లీ డ్యూరింగ్ ఎనీ సబ్స్టెన్సెస్ బర్నింగ్ టు ప్రొడ్యూస్ వన్ గ్యాస్ దట్ ఈస్ కాల్డ్ కార్బన్ డైఆక్సైడ్. ఏదైనా మనం ఒక వస్తువుని మండించినప్పుడు మనకి విడుదలైనటువంటి వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. మనకి విడుదలయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. Here Lavoisier to take charcoal, Lavoisier to burn the charcoal. Finally charcoal produce some gases inside the closed bell jar. కొంత గ్యాసెస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే బొగ్గు పొడి చార్కోల్ మండి మనకి ఏం ఫామ్ చేస్తుంది? కొన్ని గ్యాసెస్ ఫామ్ చేస్తుంది. మరి ఆ గ్యాసెస్ మనం ఏమనొచ్చు? జనరల్ దిస్ ఇస్ గ్యాస్ ఈస్ కాల్డ్ కార్బన్ డైఆక్సైడ్. కానీ ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఫిక్స్డ్ గ్యాస్ గా వ్యవహరించేవారు. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమనేవారు ఆ రోజుల్లో? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఫిక్స్డ్ గ్యాస్ అని చెప్పేవారు అనమాట. సో ఫైనల్లీ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ సమ్ గ్యాసెస్ ఈజ్ రిలీజ్డ్. సో హీ ఫౌండ్ దట్ గ్యాస్ రిలీజ్డ్ బై బర్నింగ్ చార్కోల్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ ఎయిర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్ డైఆక్సైడ్. అంటే మనకి బర్నింగ్ చార్కోల్ మండిపోయి, ఈ బొగ్గు పొడి మండిపోయి మనకి ఏ గ్యాస్ రిలీజ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ గ్యాస్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే ఒక గ్యాస్ గురించి ఆవిష్కరణ చేశాడు, ఒక గ్యాస్ ని కనుక్కున్నాడు. దెన్ నెక్స్ట్ ఫిక్స్డ్ ఎయిర్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. సో దిస్ ఫిక్స్డ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్ డైఆక్సైడ్. ఇన్ దోస్ డేస్ కార్బన్ డైఆక్సైడ్ నోన్ యాజ్ ఫిక్స్డ్ ఎయిర్. ఆ రోజుల్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏమనేవారంటే ఫిక్స్డ్ ఎయిర్ అనేవారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది లేవోయిజర్ ఎక్స్పెరిమెంట్. ఆఫ్టర్ కంప్లీట్ ద ఎక్స్పెరిమెంట్ మనకి ఏం తెలిసిందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? చార్కోల్ బొగ్గు పొడి మండి మనకి ఏమొచ్చింది? గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. సో దిస్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గ్యాస్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్. మరి ఇంకో గ్యాస్ ఏం రావాలి? ఆక్సిజన్ రావాలి, అంతే కదా. ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కోసం చేసే ప్రయోగం అయితే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ డన్ ఫర్ ఆక్సిజన్ గ్యాస్. అర్థమైందా? కాబట్టి 2 gases important in respiration process. One is carbon dioxide, one is
ఆక్సిజన్. సో హియర్ బొగ్గు పొడిని మండిస్తే మనకి ఏ వాయువు వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్ కనుక్కున్నాడు లేవోయిజర్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. తర్వాత ఏం కనుక్కుంటాడంటే ఆక్సిజన్ ని కనుక్కుంటాడు. Lavoisier experiment, last experiment we identify carbon dioxide gas. If any substances to burn to produce carbon dioxide, ఏదైనా ఒక వస్తువు మండించినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మరి ఆ గ్యాస్ని ఏమన్నారు? ఫిక్స్డ్ గ్యాస్గా అన్నారు. అంటే ఇన్ రెస్పిరేషన్ వన్ గ్యాస్ ఈస్ ఐడెంటిఫైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ చాకీ యాసిడ్. దాన్ని బొగ్గు పులుసు వాయువు అని కూడా అనడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఫైనల్లీ ఆఫ్టర్ కంప్లీట్ this experiment we identify one oxygen that is called oxygen. In those days oxygen is another name is called vitiated air. అంటే ఖర్చు అయ్యేటువంటి గాలిగా ఆ రోజుల్లో ఆక్సిజన్ ని పిలిచేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ we take one under closed bell jar. So inside the closed bell jar lime water taken. Why are you to take lime water? Because any air do not enter into the this bell jar. That's why to take lime water. So generally these lime water to produce carbon dioxide. So these lime water is convert into milky chalky acid. Understand? అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ సున్నపు వాటర్ని ఎలా మారుస్తుంది? తెల్లగా పాల వలె మారుస్తుంది. కాబట్టి CO2 ఐడెంటిఫై అయ్యిందని చెప్పేసి లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో డిస్కస్ చేశాము. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ టు టేక్ వన్ క్లోజ్డ్ బెల్ జార్, ఇన్సైడ్ ద క్లోజ్డ్ బెల్ జార్ టు టేక్ లైమ్ వాటర్. సో ఇన్సైడ్ ద టు టేక్ హియర్ పాస్పరస్, టు టేక్ వన్ పాస్పరస్ ఎలిమెంట్ అంటే ఒక పాస్పరస్ తీసుకుంటాము. సో హియర్ పాస్పరస్ టు బర్న్. So here burning of the phosphorus some gases is help. Understand? In previous experiment in the any substance to burning to produce carbon dioxide gas. In this experiment to burning of the phosphorus, this burning phosphorus help some gases. అంటే ఇక్కడ ఫాస్ఫర్ ని మండించేటప్పుడు కొంత గాలి అనేది దీనికి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది బర్న్ అవుతుంది. సో హియర్ ఇన్సైడ్ ద బెల్ జార్ సమ్ ఎయిర్ ఇస్ ప్రెజెంట్. సో దీస్ ఎయిర్ టు హెల్ప్ ద బర్నింగ్ ఫాస్ఫరస్. అంటే ఈ బర్నింగ్ ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫరస్ మండటానికి గంట జాడి లోపల ఉన్నటువంటి ఎయిర్ అనేది హెల్ప్ చేసింది. సో దిస్ హెల్ప్ ఎయిర్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. జనరల్లీ two gases important. Burning, if any substances burning, carbon dioxide gas is released. So if any substance is burning, some gases is help. అర్థమవుతుందా? ఏదైనా ఒక వస్తువు మండి మనకి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తే ఆ వస్తువు మండటానికి ఒక గ్యాస్ అనేది హెల్ప్ అవుతుంది. దిస్ గ్యాస్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. సో ఇన్ phosphorus is burning. So in this burning of the phosphorus, some gases help the burning of the phosphorus. So this gas is called oxygen. Understand? This gas is called oxygen. అంటే గంట జాడి లోపల ఆ ఫాస్ఫరస్ మండటానికి ఈ క్లోజ్డ్ బెల్ జార్ లో గంట జాడిలో ఉన్నటువంటి ఏదో ఒక వాయువు దీనికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి సో ఫాస్ఫరస్ ఈజ్ బర్నింగ్ అంటే ఫాస్ఫరస్ అనేది మండుతుంది అనమాట. అది ఏమవచ్చు? బేసికల్ గా ఆక్సిజన్ అవ్వచ్చు. అకార్డింగ్ టు లావోయిజర్ ఈ ఫాస్ఫరస్ కి హెల్ప్ చేసేటువంటి గ్యాస్ అనేది ఎయిదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ గాలి కావచ్చు, ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ గాలిలో ఉండి సాగే శక్తి కలిగినటువంటి ఒక వాయువైనా కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. సో దీస్ ఎక్స్పెరిమెంట్ ఇండికేట్ ఫాస్ఫరస్ బర్నింగ్ ఇన్సైడ్ ద క్లోజ్డ్ బెల్ జార్. ఈ బర్నింగ్ ఆఫ్ ది ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫర్ మండేటప్పుడు one gas is help. This gas is called oxygen. Oxygen is another name is called vitiated air. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఖర్చు అవుతుంది కాబట్టి ఇది ఆక్సిజన్ ఈక్వల్ టు vitiated air, ఖర్చు అయ్యేటువంటి గాలి. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్ కంబైన్ విత్ ఫాస్ఫరస్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఫాస్ఫర్ ఎయిర్ అనేది దీంతో కంబైన్ అవటం వల్ల ఏమవుతుంది? ఫాస్ఫరస్ ఇంకా బర్న్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సో దిస్ ఇస్ నాట్ వాటర్ వేపర్, బయట ఉండేటువంటి వాటర్ వేపర్ కాదు, లోపల ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది ఫాస్ఫరస్ అనేది మండటానికి హెల్ప్ అవుతుంది.
So this gas is called oxygen. So finally Lavoisier is concluded, if any substances to burn to produce carbon dioxide, another name is called fixed air ink and another name is called chalky acid అంటే ఒక పదార్థాన్ని మండించినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్, ఇన్ రెస్పిరేషన్ అనదర్ గ్యాస్ ఇంపార్టెంట్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ గ్యాస్. సో దీస్ ఆక్సిజన్ అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ విటిడేట్ ఎయిర్. సో దట్ మీన్స్ ఇన్ టు బర్నింగ్ ఆఫ్ ది ఫాస్ఫరస్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ సమ్ గ్యాసెస్ హెల్ప్ టు ద ఫాస్ఫరస్. అంటే ఫాస్ఫరస్ మండటానికి కొంత గాలి అనేది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఎయిర్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్ ఎయిర్. అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ విటియేటెడ్ ఎయిర్. వై? బికాస్ హియర్ విటిడేటెడ్ ఎయిర్ మీన్స్ ఖర్చు అయ్యేటువంటి గాలి, ఇక్కడ ఆక్సిజన్ ఖర్చు అయిపోయింది. ఫైనల్ గా Lavoisier discovered two gases. One is carbon dioxide, second one is oxygen. So this is the Lavoisier very simple experiment given in our 10th class biology textbook, page number 24 and 25. So please share this video your colleagues and friends and give your valuable comments to me. So this is Karthik Bio Academy. So this channel very useful to PGT, TGT biology aspirants and DSC school assistant aspirant and 8th, 9th, 10th both TS and AP 10th class students, 9th class students, 8th class students. So please share this video your known WhatsApp groups. So please support me, give a like and give a valuable comment. Have a nice day. Thank you one and all.